ఇటివ్వమ్మా. ఇవ్వు రాజీ. ఇట్రండి. అమ్మా, మీ చేతులతో ఈ పసుపు కొమ్ములు దీనిలో వేయండి. ఇప్పుడు నీకు సంతోషమే కదా? అది కాదు నానమ్మా, మీ చేతులతో వేయాలి. ఇంకేం మాట్లాడకమ్మా, ఇది ఇలాగే జరగాలి. రాజీ, మిగిలిన కార్యక్రమం నువ్వు చూసుకో. పద్మ, నేను చెప్పాను కదా, ఇంకేం మాట్లాడకు. కానివ్వండి పెద్దమ్మ గారు, మీతో వాళ్ళు కూడా వేదురుగాని రండి. ఇక్కడికి రండి, వేయండి. ఇక్కడ కానివ్వండి. బాగా దంచండి. అవునమ్మా. ఏమై ఉంటారు తెలీదు. వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడు. రండి రండి అల్లుడు గారు, మీరు కూడా ఇంత ఆలస్యం చేస్తే ఎలా? పసుపు దంచడం ప్రారంభం అయిపోయింది, ఇంకా పెళ్లి పనులు ప్రారంభించడమే తర్వాయి. చెప్పు. ఏంటి వదిన గారు, అల్లుడు గారు ఏదో అంటున్నట్లున్నారు? అబ్బే అదేం లేదు దినా. భలే వారే, అల్లుడు గారు అడగడానికి మొహమాట పడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు అడగొచ్చుగా. అది పర్లేదు అల్లుడు గారు, చెప్పండి. ఇక్కడ ఎవ్వరు ఏమీ అనుకోరు. అయినా అల్లుడు గారు అడగడం, ఆ కోరికలు తీర్చడం, అది కూడా పెళ్లిలో ఒక తంతే కదా. మరేం లేదండి. పసుపు దంచే కార్యక్రమం మొదలయ్యాక పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బొట్టు పెట్టాలి. అలా బొట్టు పెడితే ఒక రకంగా పెళ్ళైపోయినట్టే. ఇది మేమెక్కడా వినలేదే. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూడబోయేది పెళ్లిలోనే. కానీ పెళ్లి కొడుకు మీ ఇంట్లోనే ఉన్నాడు. అది చాలక మళ్ళీ బొట్టు పెట్టే కార్యక్రమం ఏమిటి? ఇది మన ఆచారమే కాదు. అవునక్క, ఇలాంటివి మన ఇంట వంట లేవు కదా. అవును వదిన గారు, మా వజ్రపాటి వంశంలో ఇలాంటి ఆచారం లేదు. అయ్యో, మా ఇళ్లలో ఏ పెళ్లిలో కూడా ఇలా జరగలేదు. నిజమే అనుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క పద్ధతి. ఇది మా ఆచారం, మా పద్ధతి. ఇదెక్కడ ఆచారం, ఇదెక్కడ పద్ధతి? మహా విడ్డూరంగా ఉందమ్మా. నేనెక్కడా చూడలేదు. పెద్దమ్మా, మీరు కాస్త ఉండండి. అల్లుడు గారు వింటున్నారు కదా, కాస్త పెద్ద మనసు చేసుకోండి. అదేంటి, అసలు పెళ్లి తంతు మొత్తం జరగాల్సిందే మగ పెళ్లి వాళ్ళ పద్ధతి ప్రకారం అంటారు కదా. నిజమే, కానీ నువ్వుండక. బాబు మనోజ్, అసలు పసుపు దంచే కార్యక్రమానికి మగ పెళ్లివారు రారు. అది పాతకాలం పద్ధతి. ఇప్పుడంతా మోడర్న్ గా జరుగుతుంది కదా. నిజమే అనుకోండి అల్లుడు గారు. మీరు కూడా కాస్త అర్థం చేసుకోండి.
ఇప్పుడేంటి మీకు ఇష్టం లేదంటారు, పెళ్ళంతా మీ ఇష్ట ప్రకారం మీ పద్ధతి ప్రకారమే జరుగుతుందంటారు, అంతే కదా? మాట్లాడవేంటమ్మా? వదిన గారు, ఇది చాలా చిన్న విషయం. దీని గురించి ఇంత వాదన ఎందుకు? అబ్బాయితో బొట్టు పెట్టిస్తే సరిపోతుంది కదా. ఏంటి పద్మావదన ఇది? అక్క, నేను వెళ్ళి అత్తగారిని అడిగిరానా? వద్దు, వద్దు, వద్దు. ఆ అత్తని ఈ విషయం అడిగితే అత్త తిడుతుంది. మరేం చేద్దాం అనుకుంటున్నావక్క? ఆ, అల్లుడు గారు తప్పదంటారా? మా అమ్మ చెప్పాల్సింది చెప్పింది, తర్వాత మీ ఇష్టం. సరే అల్లుడు గారు, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అమ్మా, పద్మ, నీకేం తెలీదు, ఊరుకోవే. దేనికైనా పట్టు విడుపులు ఉండాలి. అలాగని ఆచారంలో లేంది చేస్తావా ఏంటి? చెయ్యక అల్లుడు గారు మనసు బాధ పెట్టమంటావా ఏంటి? అల్లుడు గారు అలాగే కానివ్వండి. పద్మకి వచ్చి బొట్టు పెట్టండి. ఏంటిది శ్యామోదిన? మీరు వెళ్ళండి అల్లుడు గారు. అమ్మ, మీరు దంచండి. నీకు నచ్చింది తొందరగా కానివ్వండి అమ్మా, తొందరగా కానివ్వండి. అవ్వా, ఏంటే ఆడంగులు, అందరూ అలా వింతగా చూస్తారేంటి? మరీ అంత ఇదిగా చూడకండే, దిష్టి తగులుతుంది. ఆ మంచోరే. అవును, ఇంతకీ నువ్వెవరు? నేనెవరో తెలీదా? తెలియకేగా అడిగింది. మంచోరే, బెజవాడ మొత్తం కోడే కూస్తుంది తెలుసా? ఏమని? ఆండాళ్ళు ఆండాళ్ళని. ఇంతకీ ఆ ఆండాళ్ళెవరో? మంచోరే, నేనేనే రాజీ. నా పేరు రాజీ అని నీకెలా తెలుసు? అసలు నేనెక్కడ చూసట్లేదే. శ్యామోదిన, తనెవరనుకుంటున్నావు? శ్రీనివాస్. మంచోరే,
ఈ బెజవాడలో బారసాల నుంచి పెళ్ళయ్యే వరకు ఆ తరువాత తొలికాన్ పని మలికాన్ పని అన్ని సంబరాలకి నేను ఉండాల్సిందే. ఈ ఆండాళ్ళు లేకుండా ఆండాళ్ళు ఆశీర్వచనం తీసుకోకుండా ఎవ్వరూ ఏ పని చెయ్యరు. ఏం పిల్ల, నువ్వేనా పెళ్లి కూతురివి? అమ్మా, నీ సిగ్గు మొగ్గలయ్యా, ఏం సిగ్గుపడుతున్నావే తల్లి? వయసులో ఉండగా నేను ఇంతే. అబ్బో, ఎంత సిగ్గుపడేదాన్నో. అందుకేనా సిగ్గు లేకుండా పిలవకుండా వచ్చావు? మంచోరే, ఈ ఆండాళ్ళు ఇంతే. పిలిచినా పిలవకపోయినా ప్రేమ పావురంలా ఎగురుకుంటూ వచ్చేస్తాను అంతే. అయినా మనలో మనకు పిలుపులేమిటే రాజీ? నీ పెళ్లి శ్రీనివాస కళ్యాణం అంత వైభవంగా జరగాలే తల్లి. వీడేనా కొడుకు? కొడుకేంటి కొడుకు? పెళ్లి కొడుకు అను. ఓవా, వీడా? వీడేనా బడుతాయి? ఏం తక్కువ ఏంటి? అన్నీ ఎక్కువే. అలాగే అనిపిస్తుందిరా అబ్బాయి. పసుపు దంచే పేరంటం మాలాంటి ఆడవాళ్ళకి సంబంధించింది. ఇక్కడ నీకేం పనిరా? ఏంట్రా అబ్బాయి, గుడ్లు మెటకరించి చూస్తున్నావు? ఇక్కడ నీకేం పని? లోపలికి పో. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బొట్టు పెట్టాలంట. ఏంటి, ఈ శుంఠ పెళ్లి కూతురికి బొట్టు పెడతాడా? ఒరే శుంఠ, ఇదేం ఆచారం రా? వాళ్ళ ఆచారం అంట బామ్మ. ఏడ్చినట్టే ఉంది. పసుపు దంచేటప్పుడు నువ్వు బొట్టు పెట్టడం ఏమిట్రా బడుద్దాయ్? నీ పిండాకుడు పిల్లులు గట్టా. ఇదేం ఆలోచనరా? అస్సలు బాగాలేదు. నేను అదే చెప్పానమ్మా, వినిపించుకోలేదు ఎవరు. ఇదేం విడ్డూరం అని అడిగితే మగ పెళ్లి వాళ్ళు ఇష్టమే అంటున్నారు. మగ పెళ్లివారి అజమాయిషి పెళ్లిలో, ఇక్కడ కాదురా. అది తెలుసుకోరా శుంఠ. ఇప్పుడు పెళ్లి కావాలరా నీకు? పెళ్లి మా రోజుల్లో అయితే తొలి రాత్రి అయితే గాని ఒకరినొకరు చూసుకునే వాళ్ళం కాదురా. ఏంటో అంతా మారిపోయి చచ్చింది. సరే, నేను పోయొస్తా. శేషాచార్యులు ఎదురు చూస్తూ ఉంటారు. శేషాచార్యులు ఎవరు? మంచూరే, ఈ ఆండాళ్ళకి వన్ అండ్ ఓన్లీ హస్బెండు. ఆలస్యమైతే బెండు తీస్తాడు. వస్తా, మళ్ళీ బ్యాండ్ మేళం సమయానికి వస్తా. పద్మావతి, దిగులు పడకు. నీ పెళ్ళి నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎంత అందంగా ఉన్నావో, నాదిష్టే తగిలేటట్టుంది. ఏమిట్రా దిష్టి గుమ్మడికాయలా అలా చూస్తున్నావు? మీరు దంచండమ్మా, వస్తాను. అల్లుడు గారు, ఏమీ అనుకోకండి. ఇలాంటివన్నీ పెళ్లిళ్లలో సాధారణంగా జరుగుతూ ఉంటాయి. మీరు దంచండమ్మా. అమ్మా అమ్మా, అబ్బబ్బబ్బ, ఎవరు? వెళ్ళరా బాబు, వెళ్ళరా. చేయి ఖాళీ లేదు ఇక్కడ. వెళ్ళు. శుభవాన్ని శుభకార్యం చేసుకోండి. అడుగు తినే గోలంటయ్యా. అయ్యో చిన్నమావయ్య. చిన్నమావయ్య గారా? అయ్యో చిన్నమావయ్య, ఏమైంది? చిన్నమావయ్య, తలకి తెల్లగుడ్డ అలా చుట్టుకున్నారేంటి? ఓ, చలికాలం కదా, మంచు పడకుండా కట్టుకున్నారా? ఈ కట్టు నీ కట్టా కనిపిస్తుందా అమ్మా? బుర్ర బగిలి నేను ఏడుస్తుంటే నీకు
నేను మంచు పడక కట్టుకున్న కట్టులాగా అనిపిస్తుందా? తలకి దెబ్బ తగిలిందా? అమ్మా అవునా తల పగిలిందా? అనవసరమైన విషయాల్లో బుర్ర చించుకుని మరీ ఆలోచిస్తే ఎలాగే బుర్ర పగులుతుంది మరి. నువ్వు ఉండి చెల్లి, అసలే చిన్నమాయ దెబ్బ తగిలి బాధపడుతుంటే పుణ్యమే కారం చల్లటి మాటలేంటి? ఇంతకీ తలకి దెబ్బలా తగిలింది? ఓ నిన్న రాత్రి న్యూ ఇయర్ కదా, ఫుల్ గా తాగేసి ఏదైనా గోడ దూకారా ఏంటి? కాదమ్మా, నేనే కొత్త సంవత్సరం వచ్చిందన్న ఆనందంలో ఏం చేయాలో తెలియక గోడ చూసుకొని తల తీసుకెళ్లి గబా 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 కొట్టుకున్నా. పగులుతుంది మరి. అయ్యో అలా ఎందుకు చేస్తారు చిన్న మామయ్య? ఎవడో అగంతుకుడు రాత్రిపూట బలమైన ఆయుధంతో బలంగా కొట్టాడమ్మా. అమ్మో అయ్యా అమ్మా. అంతేకాదమ్మా, ఎక్కడో ఊరవతల పాడుబడ్డ బంగ్లాలో కట్టి పడేశాడు. రాత్రంతా నో ఫుడ్, నో బెడ్, నో వాటర్. స్వర్గానికి అదే నరకానికి బెత్తుడు దూరం దాకా వెళ్ళి ఎలాగోలాగా తప్పించుకుని వచ్చానమ్మా. చిన్నమావయ్య గారు, ఇది ఏదో సినిమాలో సన్నివేశంలా ఉంది. ఏమ్మా, నాకు మాడు వగలటం నీకు ఏదో సినిమాలో సన్నివేశంలా ఉందా? అమ్మా, ఒకవేళ రాత్రి ఎత్తుకెళ్ళింది ఏనేనా? అదే అయి ఉంటుంది. మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఎవరికి చిన్న మామయ్య? వాడెవడో కానీ వాడు చేతులు ఇరిపోను, వాడు కాళ్ళు పడిపోను, వాడు చెంబడిపోను, వాడు మామూలు చావు రాకూడదు. అత్తయ్య గారు, అనవసరంగా తెలియని మనిషి గురించి, మనం చూడని మనిషి గురించి తిట్టి ఆ పాపం మనమెందుకు మొట్టగట్టుకోవడం చెప్పండి. ఏ నాయనా, తిట్టక ముద్దు పెట్టుకోమంటావా? నా ప్లాన్ అంతా అప్సెట్ చేశాడు వేద. బాగా అడిగారు. ఇదంతా ఈవిడ గారి ప్లాన్ అయ్యి ఉంటుంది. ఆ శ్రీనివాస్ గారు ఏమైనా అసలు? మీ అందరికీ నన్ను చూస్తుంటే కొంచెమైనా బాధ లేదు. చిన్నమావయ్య గారు, అసలు ఎవరో ఇంట్లోకి వచ్చి మరీ మీ బుర్ర పగలు కొట్టాల్సిన అవసరం వాడికే ఉంది. ఇంతమంది ఉన్న ఇంట్లో ఎవరొచ్చారు? అసలు ఎందుకు వచ్చారు? అసలు వచ్చింది ఎవరు? ఎవరు అసలు చిన్నమాయని కొట్టింది? ఆ విషయం ఇప్పుడే తెలియాలి. అది తెలియకే కదమ్మా. అది కానీ తెలియాలి. వాణ్ణి అమ్మో ఈ 6 రోకలతో నేనే కొడతాను. అమ్మా, అయ్యో చిన్నమావయ్య గారు, కొట్టి పారిపోయిన తర్వాత ఆ మనిషి ఎవరు అని ఎలా తెలుస్తుంది? అవును, ఎలా తెలుస్తుంది? కష్టమే. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏంటి పోలీస్ కంప్లైంట్ అంటున్నాడు? వాళ్ళు వచ్చి ఆరా తీస్తే నా పేరు బయటపడితే ఇప్పుడు ఎలాగా? అమ్మో వద్దు నాయనా, వాడెవడో తల పగలు కొట్టాడు, కట్టుతో సరిపోయింది. ఇదే విషయం పోలీసుల దాకా తీసుకెళ్తే యక్ష ప్రశ్నలు వేసి ఉన్న మెదడు కాస్త తినేస్తారు. అమ్మా, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? సూర్య, we have to do something. అట్లీస్ట్ కొట్టింది ఎవరో తెలియాలి కదా. అవును తెలియాలి కదా. ఇన్నాళ్ళకో మంచి మాట మాట్లాడావమ్మా. మీకు ఎవరి మీద డౌట్ ఉందా? అంటే చెప్పడం కష్టమమ్మా, కానీ కొట్టింది మాత్రం ఈ ఇంట్లో వాళ్ళే, నో డౌట్. చీవా చీవా ఎందుకు కుట్టావే అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు ఎవరి విషయంలోనో వేలు పెట్టుంటారు. వాళ్ళ కోపం వచ్చి ఇదిగో ఇలా చేసుంటారు. మేము ఏదైనా బళ్ళను వాంతి చేసుకున్నట్టు అడిగేస్తాం, కడిగేస్తాం. కానీ కడుపులో కుళ్ళు దాచుకోవటం, కుళ్ళుకోవడం మా ఇంట వంట లేదమ్మా. ప్లీజ్ చిన్నత, స్టాప్ పెద్దత. ఇప్పుడు ఇష్యూ అది కాదు. మిమ్మల్ని కొట్టింది ఎవరు?
ఐడియా వచ్చింది. విల్ డూ వన్ థింగ్. అప్పుడు కొట్టింది ఎవరో తెలుస్తుంది. మళ్ళీ ఈ ఆయుధం ఎందుకమ్మా? సింపుల్. ఇంట్లో అందరూ 1 by 1 అంకుల్ తల మీద దీంతో కొట్టండి. కొట్టే విధానం బట్టి రాత్రి తనని ఎవరు కొట్టారో ఐడెంటిఫై చేసుకోవచ్చు. అవునమ్మా, ఈ ఐడియా భలే ఉంది.